హియర్ ఈజ్ ద థర్డ్ డే ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. థర్డ్ డే అంటే చాలా చాలా హెక్టిక్ ఉండే. వై బికాజ్ ఎందుకంటే నెక్స్ట్ డేనే పెళ్ళి, మెహందీ అన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా. సో ఈ థర్డ్ డే రోజు మేము అందరం కలిపి ఇంట్లో మెల్లగా చేసేసుకున్నాము. ఇంకా ఎవరికి హంగు ఆర్భటం లేకుండా పిలవకుండా మాకు మేమే తాంబూలాలు అవి ఇచ్చేసుకుని పెళ్లి కూతురుని అయితే చేసేసాము. ఎందుకంటే ఫాస్ట్గా అక్కడ ఫుడ్ డొనేట్ చేయడానికి కూడా వెళ్ళాలి, నాన్న సంవత్సరికం కోసం. సో అందుకని చాలా తొందరగా అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. నేను ఆల్రెడీ వీడి కోసం మీకు ముందే చెప్పున్నాను కదా. ఇంక ఇట్లా ఒక ముగ్గురికి తాంబూలం అయితే ఇచ్చేసి కంప్లీట్ చేసేసాము ఆ రోజుని. ఎందుకంటే చాలా ఉన్నాయి, మెహందీ పెట్టుకోవడము, ఇంకా పెళ్లి బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవడము, మధ్యాహ్నానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడము, ఇట్లా చాలా అయితే ఉన్నాయి. కానీ తొందరగా కంప్లీట్ చేసుకోవాలి కదా. పెళ్ళిళ్ళు అంటేనే హడావిడి, అది ఇది. ఆడపిల్ల అంటేనే అన్నీ చూసుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి, ఏది తక్కువ వచ్చినా మాట పడిపోతాము అనే ఉంటుంది. అట్లా ఏముండదు మాట పడిపోవడం అనేది. ఎందుకంటే మా మావయ్య వాళ్ళు అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య కొడుకునిచ్చే చేస్తున్నాము. కానీ ఎంతైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఏదైనా బ్లెస్డ్ థింగ్ మనం తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళి బాధపడే కన్నా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం చక్కగా అన్నీ తెలుసుకుని హ్యాపీగా ఉండడమే ఈజీ. తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళి అది తెలుసుకుని ఇది తెలుసుకొని అన్నీ మనకు కొత్తగా ఉంటుంది. ఇంకా బ్యూటీషియన్ అయితే వచ్చేసింది ఇంటికి. బ్యూటీషియన్తో పాటు మెహందీ ఆర్టిస్ట్ని కూడా తీసుకొచ్చేసాము. సో మెహందీ ఆర్టిస్ట్ వచ్చేసి ఆ రోజు ఒక 10 మెంబర్స్ వరకు 2 హ్యాండ్స్కి అయితే కోన్ అయితే వేసేసింది. చెక్క దన అనేటట్టు వేసింది అనమాట. 5 మినిట్స్ కూడా పట్టలేదు ఒక హ్యాండ్కి, చాలా ఫాస్ట్గా అయితే పెట్టేసుకుంది. ఇంకా ఇక్కడ హెయిర్ కలర్ అయితే వేసేస్తున్నారు ఇంటికి వచ్చేసి. మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇట్లా ఇంటికి వచ్చేప్పుడు హెయిర్ కలర్ వేయించుకోలేదు మమ్మీ. బాగా అనిపించింది నాకు ఇట్లాంటివన్నీ చూస్తే. ఇంకా పెళ్లి కూతురు ఐబ్రోస్ థ్రెడింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ హియర్ అట్ ఆ హోమ్. అండ్ ఇంకా చిన్న ఫేషియల్స్ ఇట్లా అన్నీ చేసుకున్నామన్నమాట. ఇంకా మెహందీ అయితే చాలా బాగా పెట్టారు. కాకపోతే మా చెల్లి చూసుకోకుండా కదిపేయడం వల్ల అక్కడక్కడ కొంచెం పాడైంది. కానీ బాగానే పెట్టారు. ఎందుకంటే ఫుల్లీ ఫిల్డ్ హ్యాండ్స్ ఉన్న మెహందీ అట్లా పెట్టినా చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లగ్నపత్రిక పట్టుకుని మా అన్నయ్య ఇంకా మా మావయ్య వాళ్ళ అబ్బాయి అయితే వచ్చారు. వాళ్ళకి బట్టలు పెట్టాలి, బట్టలు వాళ్ళకి నచ్చింది తీసుకోమని అమౌంట్ అయితే ఇచ్చేశారు. మా అక్కకి మా బావ తినిపిస్తున్నారు. ఎంత క్యూట్ మూమెంటో కదా ఇది. అది మెహందీ పెట్టుకుంది అని చెప్పేసేసి తనైతే తినిపిస్తున్నారు. రిలేషన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ లైక్ దిస్ అనమాట. అంటే మనకి ఎన్ని డిఫరెన్సెస్, ఎన్ని బాధలు ఉన్నా కూడా ఇట్లా చిన్న హ్యాపీనెసెస్ మన బాధలన్నీ పోగొట్టేస్తాయి. ఎంత కోపం ఉన్నా కూడా చిటికెలో పోతుంది అనమాట. దీస్ ఆర్ ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్ అనిపిస్తుంది.